Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. నేను ఆల్రెడీ 150కి పైగా నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాను. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దెమ్. ఈ వీడియోలో వచ్చేసరికి సాలూరు నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ మన్యం జిల్లాకు వస్తా ఉంది. ముందు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉండేది. ఇది అరకు పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయి అని చూస్తే తూర్పు కాపులు అత్యధికంగా ఉంటారని చెప్పొచ్చు. దాదాపు 35,000 మంది దాకా ఈ నియోజకవర్గంలో ఉంటారు. కుప్పుల వెలమ 25,000 మంది ఉంటారు. ఎస్టీ సామాజిక వర్గం దాదాపు 50,000 మంది ఉంటారు. ఎస్సీలు దాదాపు 20,000-25,000 మంది ఉంటారు. అదర్ బీసీలు అందరూ కలిపి 20,000 ఉంటారు. ఆర్యవైశ్యులు 10,000 ఉంటారు. మొత్తంగా జనాభా చూస్తే 1,80,000 అయినప్పటికీ నియోజకవర్గంలో లోకల్ లెవెల్ లీడర్షిప్ లో అయితేనా తూర్పు కాపులు కుప్పల వెలములు అధికంగా ఉంటారని చెప్పొచ్చు. తూర్పు కాపులు వచ్చేసి ఈ నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారికి మంచి ఇమేజ్ ఉందని చెప్పొచ్చు. ఆయన ఈ తూర్పు కాపుల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఎస్టీ సామాజిక వర్గము ప్లస్ ఎస్సీలు కూడా ఎక్కువగానే ఉండడం వల్ల ఆ 70,000 ఓట్లలో దాదాపు మినిమం 80% దాకా గత ఎన్నికలలో కానీ లేకుంటే 2009, 14లో కూడా అవి వైఎస్ఆర్సీపీకి అంతకుముందు కాంగ్రెస్ కి పోలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి కంచుకోట కావడానికి ముఖ్య కారణం ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండడం ప్లస్ తూర్పు కాపు సామాజిక వర్గంలో బొత్స సత్యనారాయణ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండడం వల్ల ఈ నియోజకవర్గంలో గత 3-4 ఎన్నికల నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళే గెలుస్తా వస్తా ఉన్నారని చెప్పొచ్చు. ఆర్యవైశ్యులు ప్రభావవంతంగా 10,000 దాకా ఉంటారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో లారీ డ్రైవర్లు ఎక్కువగా ఉంటారు. ఈ లారీ డ్రైవర్లు ఎక్కువగా ఉన్న కారణంగా కూడా ఈ ఈ మధ్యనే మనకు వాహన మిత్ర లాగా ఆటో డ్రైవర్లకే కాకుండా దానిలోనే లారీ డ్రైవర్లకు కూడా అందించడం కూడా ఈ నియోజకవర్గంలో కొద్దిగా వైఎస్ఆర్సీపీకి లాభించే అంశం అని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే 2004లో ఆర్పి బంజదేవ్ గారు టీడీపీ పార్టీ నుంచి దాదాపు 2,500 మెజారిటీతో 2.64% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో పీడిక రాజన్న దొర గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 1,656 ఓట్లతో త్రిముఖ పోరులో అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి కూడా గణనీయమైన ఓట్లు పడ్డాయని చెప్పొచ్చు. 2014లో తిరిగి పీడిక రాజన్న దొర గారు రాష్ట్ర విభజన అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి 5,000 మెజారిటీతో 3.7% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో తిరిగి పీడిక రాజన్న దొర గారు వైఎస్ఆర్సీపీ వేవ్ అని చెప్పొచ్చు. జగన్ గారి ఇమేజ్ చాలా ఎక్కువ ఉన్న కారణంగా దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతో 13% మార్జిన్తో గెలవడం జరిగింది. సో గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఒకసారి కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో గెలుపొందుతా వస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఈ నియోజకవర్గంలో ఇంకా టీడీపీ గెలవలేదని చెప్పొచ్చు. దానికి ముఖ్య కారణం టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు కూడా ఒక రీజన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 78,430 ఓట్లు రావడం జరిగింది. టీడీపీ పార్టీకి 58,400 వచ్చాయి. జనసేనకి 3,300, బీజేపీకి 3,268. సో ఈ నియోజకవర్గంలో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గత ఎన్నికలలో నోటాకి దాదాపు 4,500 ఓట్లు రావడం జరిగింది. జనసేన కన్నా దాదాపు 1,200 ఓట్లు నోటాకి అదనంగా రావడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో జనసేన ప్రభావం ఎంత మాత్రం ఉంటుంది అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి జనసేన గన గట్టి క్యాండిడేట్ ని పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ప్రచారం చేస్తే 5,000-10,000 ఓట్ల కన్నా ఈ నియోజకవర్గంలో జనసేనకైతే ఎక్కువ లేవని చెప్పొచ్చు. వాళ్ళు ఎంతసేపు ఉన్న టీడీపీ బలం మీదనే ఈ నియోజకవర్గం గెలవాలా. సో పొత్తులో భాగంగా కూడా ఈ సీట్ టీడీపీకే రావడం జరిగింది. గత ఎన్నికల్లో చూసుకున్న డిఫరెన్స్ దాదాపు 13,500 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా రావడం జరిగింది. ఇది డీసెంట్ మార్జిన్ అని చెప్పొచ్చు కూటమిలో భాగంగా. ప్లస్ ఈసారి కూడా సేమ్ క్యాండిడేట్ బరిలోకి దిగుతూ ఉండడం వైఎస్ఆర్సీపీకి లాభించే అంశమే అని చెప్పొచ్చు. ఈయన ఆర్పి బంజదేవ్ గారు ఈయన 1994 నుంచి 2009 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2004లో ఈయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత 2005, 6 ఆ ప్రాంతంలో కోర్టు తీర్పుతో ఈయన ఎస్టీ కాదు అని కోర్టు తీర్పు చెప్పింది. దాని తర్వాత ఈయన ఎమ్మెల్యే లూజ్ అయి రెండో క్యాండిడేట్ గా ఉన్న పీడిక రాజనోదర్ గారు 2006 నుంచే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వస్తా ఉన్నారని చెప్పొచ్చు. 2006 ఆ ప్రాంతంలో ఈయనకి ఎమ్మెల్యే టికెట్ పోవడం జరిగింది. దాని తర్వాత 2009లో వేరే క్యాండిడేట్ పోటీ చేయడం జరిగింది. 2014లో మళ్ళా తిరిగి ఈయన ఎస్టీనే అని కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఈయన 2014, 19లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో ఇది ఒక ఆసక్తికరమైన విషయం చెప్పొచ్చు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఈయన ఎస్టీ కాదు అని కోర్టు తీర్పుతో ఎమ్మెల్యే టికెట్ లూజ్ అయ్యారని చెప్పొచ్చు. సో ఈయన
నెక్స్ట్ వచ్చేసి పీడిక రాజేంద్ర దొర గారు. ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున గెలవడం జరిగింది. 2014లో, 19లో 3 సార్లు గెలవడం జరిగింది. ఇందాక చెప్పినట్టు 2006లో గూడా ఈయన ఓడిపోవడం వల్ల ఈయన రెండో ప్లేస్‌లో ఉండడం వల్ల ఎస్టీ క్యాండిడేట్‌గా ఆల్రెడీ ఆర్‌పీ పంచదేవ్ గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కోర్టు తీర్పు వల్ల ఎమ్మెల్యే టికెట్ పోవడం వల్ల ఈయన గెలవడం జరిగింది. సో, ఈయన చెప్తే 4 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇప్పుడు సాలూరు నియోజకవర్గానికొచ్చేసి పీడిక రాజేంద్ర దొర గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. గుమ్మడి సంధ్యారాణి గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. పీడిక రాజేంద్ర దొర గారు ఆల్రెడీ ఈ నియోజకవర్గానికి గత 15 సంవత్సరాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడం, ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఓవరాల్‌గా రూలింగ్‌లో ఉండడం కారణంగా ఈ నియోజకవర్గంలో వర్గాల్ని పెంచలేదని చెప్పొచ్చు. తూర్పు కాపులు ఈ నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో బలంగా ఉన్నారు. వాళ్ళందరూ బొత్స సత్యనారాయణ గారి పిలుపు మేరకు పనిచేస్తా ఉంటారని చెప్పొచ్చు. పీడిక రాజేంద్ర దొర గారు ఇంకొక నాయకుడిని ఎదగనివ్వకుండా ఆయన ఇమేజ్ తోనే ఈ నియోజకవర్గాన్ని పరిపాలిస్తా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు అది కాక జగన్ గారి గవర్నమెంట్ లో మినిస్టర్ గా కూడా ఉండటము, ప్లస్ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో బలంగానే సాగడం ఈయనకి బెనిఫిట్ అయ్యే అంశము. కానీ కొన్ని తాండాలు కానీ కొన్ని ఊర్లలో ఇప్పటికీ రోడ్ల లేమితో చాలా బాధపడతా ఉన్నారని చెప్పొచ్చు. అది ఈయనకి నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా గుమ్మడి సంధ్యారాణి గారికి ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఆర్‌పీ బంజదేవ్ గారు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. అదొకటి ఈమెకి ప్రాబ్లం అయితా ఉంది. ఈమె ఎస్టీ క్యాండిడేట్ కావడం వల్ల ప్లస్ ఈమెని టీడీపీ పొలిట్ బ్యూరోలో పెట్టుకున్నారు. సో దానివల్ల ఈమె ఇమేజ్ కొంచెం పెరిగిందని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్య రీజన్స్ వచ్చేసి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కావడం, ప్లస్ బొత్స గారి ఇమేజ్ కూడా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉండడము, ప్లస్ బంజదేవ్ గారికి, గుమ్మడి సంధ్యారాణి గారికి సరిగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఈ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన రీజన్ ఏంటంటే జనసేన కూడా ఈ నియోజకవర్గంలో ప్రభావవంతం లేకపోవడం వల్ల కూడా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీకి ఈజీగా గెలిచే సీట్ అవుతుంది అని నేను అనుకుంటా ఉన్నాను. సో పీడిక రాజేంద్ర దొర గారు 5వ సారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవిస్తే లైక్ చేయండి. అలాగనే ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో ఎందుకు వైఎస్ఆర్‌సీపీ ఓడిపోతుంది అనేది కామెంట్ చేయండి. సో అలానే చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.